సో టాపిక్ ఇంట్రడక్షన్ టు సర్కిల్స్. స్కేల్ మీద ఒక ఫిక్స్డ్ 6 సెంటీమీటర్స్ తీసుకొని ఒక ఫిక్స్డ్ పాయింట్లో ఈ కంపాస్ని హోల్డ్ చేసి ఫిక్స్డ్ డిస్టెన్స్ అలా చుక్కలు పెట్టుకుంటూ కంటిన్యూగా చుక్కలు పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఆ చుక్కలన్నిటినీ మిక్స్ చేస్తే చుట్టూ కర్వ్ తిప్పి మిక్స్ చేస్తే కనెక్ట్ చేస్తే వచ్చేదే. సో క్లోజ్డ్ కర్వ్ విత్ సెట్ ఆఫ్ ఆల్ ది పాయింట్స్ at fixed distance from the fixed point is a circle. సర్కిల్ లోపల ఉన్నదంతా కూడా ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ చుట్టూ ఉన్నదంతా కూడా ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్. ఈ సర్కిల్ బౌండరీ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ మీద రన్ అయ్యే డాట్స్ ఈ చుక్కల ఏరియా అంతా కూడా ఇట్ ఈజ్ ఆన్ ద సర్కిల్. ఈ భాగం ఆన్ ద సర్కిల్ అంటాం. సో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఆన్ ద సర్కిల్. ఇంటీరియర్ని ఆన్ ద సర్కిల్ని కలిపి సర్క్యులర్ రీజన్ అంటాం. సర్క్యులర్ రీజన్. ఈ ఫిక్స్డ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సెంటర్ ఆఫ్ సర్కిల్ ఓ. ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఓ నుంచి ఆన్ ద సర్కిల్ డాట్ ఆన్ ద సర్కిల్ని ఇది రేడియస్. ఫిక్స్డ్ డిస్టెన్స్ ఇస్ కాల్డ్ రేడియస్. ద లైన్ సెగ్మెంట్ ఓపీ joining the center and any part on the circle is called the radius and it is fixed. On the circle A, B and రెండు పాయింట్స్ ఉంటే ఈ రెండు పాయింట్స్ని ఏబిని ఆర్క్ అంటారు. ఆర్క్. ఈ ఏబి ఎక్స్ని తగులుకొని వెళ్తున్న ఏబి పార్ట్ ఏమో మైనర్ చిన్న ఆర్క్. ఇదే ఏబి వైని తగులుకొని గీసింది ఈజ్ మేజర్ ఆర్క్. సో పెద్దది మేజరు, చిన్నది మైనర్. ఏఎక్స్బి మైనరు, ఏవైబి మేజర్. ఈ ఏబిని ఇలా రాస్తే ఇటువైపు చూపించినట్టు, ఈ ఏబిని ఇలా రాస్తే ఇటుపక్క చూపించినట్టు. ఇదేమో మేజరు, ఇదేమో మైనర్ తాలూకా రిప్రజెంటేషన్. ఇట్లా సర్కిల్ చుట్టూ వేసినటువంటి లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పొడుగ్గా చేస్తే ఇదే సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. ఈ మొత్తం లైన్ సెగ్మెంట్. సో సర్కంఫరెన్స్ ఈజ్ లెంత్ ఆఫ్ కంప్లీట్ సర్కిల్. దట్ డెఫినేషన్. లెంత్ అని చూపించాం కదా ఇప్పుడే. సెంటర్ నుంచి ఆన్ ది సర్కిల్ రేడియస్ అయితే ఈ రేడియస్ తాలూకా డబల్ మన తాలూకా డయామీటర్. రేడియస్కి డబుల్ డయామీటర్. ఆన్ ద సర్కిల్ అంటే ఈ గీత మీద ఉన్నటువంటి పాయింట్స్ ఇట్లా ఒక సింగిల్ లైన్ సెగ్మెంటు రెండు పాయింట్లని కలుపుతూ ఫామ్ అయినటువంటి లైన్నే కార్డ్ అంటారు. దిస్ ఈజ్ ఏ కార్డ్. ఇలాగా ఉంటుంది. సెంటర్ నుంచి పాస్ అయ్యే కార్డు డయామీటర్ అంటారు. ఇలాగా వెళ్ళే కార్డు చిన్నదైపోతూ వస్తుంది. ఇలాగా సెంటర్కి జరిగే కార్డు పెద్దదవుతూ వస్తుంది. సెంటర్లో లాంగెస్ట్ కార్డ్. సో మళ్ళీ ముందుకెళ్ళే కొద్దీ మళ్ళీ కార్డ్ తలుపు లెంత్ చిన్నదవుతుంది. ఇట్ ఈస్ ఎ సింగిల్ లైన్ సెగ్మెంట్. సో కార్డ్ ఈజ్ సింగిల్ లైన్ సెగ్మెంట్. ఒక లైన్ సెగ్మెంట్. సింగిల్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ కార్డ్ అయితే సెంటర్ నుంచి పాస్ అవుతుందో దట్ ఈస్ ద డయామీటర్. అండ్ డయామీటరు ఎటు నుంచి తిప్పినా సరే సేమ్ లెంత్ ఉంటుంది. సెంటర్ నుంచి పంపిస్తున్న కార్డ్ సేమ్ లెంత్. సో కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్, దిట్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్. ఆల్ డయామీటర్స్ హ్యావ్ ఈక్వల్ లెంత్ అండ్ ఈచ్ డయామీటర్ ఈజ్ ట్వైస్ ద రేడియస్. ఇది డయామీటర్ ప్రాపర్టీస్. డయామీటర్ గురించి చిన్నప్పటి నుంచి చదివే ఉంటారు అందరూ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. లైన్ సెగ్మెంట్తో కట్ చేసేటటువంటి దీన్ని ఇది కార్డ్, సింగిల్ లైన్ సెగ్మెంట్. ఈ కార్డు ఈ సర్కిల్ని 2 ముక్కలుగా చేస్తుంది. ఈ పైన ఉన్నది మైనర్ సెగ్మెంట్, కింద ఉన్నది మేజర్ సెగ్మెంట్ బికాస్ ఆఫ్ 1 లైన్ సెగ్మెంట్. ఇక్కడ కార్డ్ డెఫినేషనే సింగిల్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్. సో ఇక్కడ మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్ దీని డెఫినేషన్లోంచి వచ్చింది. ఇక్కడ ఆర్క్కి వచ్చేసరికి 2 లైన్ సెగ్మెంట్స్ 2 ఉన్నాయి. ఇక్కడ
ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది. టూ లైన్ సెగ్మెంట్స్ జాయిన్ చేస్తాయి సెంటర్ నుంచి ఆర్క్ని. ఇందులో ఈ చిన్న బిట్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడే చెప్పుకున్నాము, ఇది మైనర్ సెక్టర్. ఈ పార్ట్ మైనర్ సెక్టర్. ఇది ఏదైతే ఉందో ఇది మేజర్ సెక్టర్. ఆర్క్లోని సి ఉంది, సెక్టర్లోని సి ఉంది. సో ఇదే మన తాలూకా థంబ్ రూల్. సెక్టర్ బిలాంగ్స్ టు ఆర్క్ అండ్ కార్డ్ బిలాంగ్స్ టు సెక్టర్. సో ఇవి బొమ్మలు. సెగ్మెంట్ అంటే ఇది, కార్డ్ అంటే గీత, ఆర్క్ అంటే కరువు, సెక్టర్ అంటే కోన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆర్ ఏమో పీక్యూ అనే లైన్ సెగ్మెంట్ మీద లేదు, నాట్ ఆన్ ది లైన్ సెగ్మెంట్. ఇప్పుడు జాయిన్ పిఆర్ అండ్ క్యూఆర్, దెన్ పిఆర్క్యూ ఈజ్ కాల్డ్ యాంగిల్ సబ్టెండెడ్ బై పీక్యూ ఎట్ పాయింట్ ఆర్ అంటారు దీన్ని. ఓ ఏమో సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సో ఈ రెండు, ఇదొక రేడియస్ ఇదొక రేడియస్, ఈ రెండు రేడియై కూడా ఇక్కడ యాంగిల్ని ఫామ్ చేస్తున్నాయి. దీన్ని ఏమంటామంటే పిఓక్యూ ఈజ్ యాంగిల్ సబ్టెండెడ్ బై కార్డ్ పీక్యూ ఎట్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఓ. ఇప్పుడు పాయింట్ ఆర్ తీసుకుంటే పిఆర్క్యూ ఈ ఆర్క్కి ఈజ్ యాంగిల్ సబ్టెండెడ్ బై ద కార్డ్ పీక్యూ at point R on the major arc. సో PRQ మేజర్ ఆర్క్ మనకి ఇక్కడ PSQ అండ్ PSQ అనే యాంగిల్ ఏదైతే ఉందో ఈజ్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద కార్డ్ PQ at పాయింట్ S ఆన్ ది మైనర్ ఆర్క్ PQ. ఇదేమో ఇక్కడ PRQ మేజర్ ఆర్క్. ఇక్కడ లాంగర్ ద కార్డ్, ఈ కార్డు ఎంత పెద్దదైతే, సపోజ్ ఇక్కడ దాకా ఉందనుకుందాం, చిన్న కార్డ్కి యాంగిల్ చిన్నది ఉంటుంది. లాంగర్ ద కార్డ్ యాంగిల్ విల్ ఇంక్రీజ్. ఇది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. సపోజ్ నేను ఇక్కడ ఒక కార్డ్ తీసుకున్నాను, అంతే కార్డ్ నేను ఇక్కడ కూడా తీసుకున్నాను, మళ్ళీ దాని యాంగిల్ కూడా ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే. సో ఈక్వల్ కార్డ్ సబ్టెండ్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సో ఇక్కడ 9 సెంటీమీటర్స్, ఇక్కడ 9 సెంటీమీటర్స్ కార్డ్ తీసుకుంటే ఇక్కడ ఉండేటటువంటి యాంగిల్ ఇది సపోజ్ 60 ఉంటే ఇక్కడ కూడా 60 యాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఈక్వల్ కార్డ్స్ సబ్టెండ్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. లాంగర్ కార్డ్స్ బిగ్గర్ యాంగిల్స్. లాంగర్ కార్డ్, ఇది లాంగర్ కార్డ్, ఇది కూడా లాంగర్ కార్డ్, ఇట్ విల్ సబ్టెండ్ బిగ్గర్ యాంగిల్. వెరాజ్ ఈక్వల్ కార్డ్ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే కార్డ్ వేస్తే యాంగిల్ కూడా మ్యాచ్ అయిపోతుంది. దాని కాన్వర్స్ చెప్పుకుంటే యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు కార్డ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఈక్వల్ యాంగిల్స్ సబ్టెండ్ ఈక్వల్ కార్డ్స్ ఆన్ ది సర్కిల్. ఏ కార్డ్కైనా సెంటర్ నుంచి మనం 90 డిగ్రీస్ వేస్తే ఖచ్చితంగా ఇది పెర్పెండిక్యులర్ పడింది అంటే అది కార్డ్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది అని అర్థం. బైసెక్ట్స్ ద కార్డ్. ద పెర్పెండిక్యులర్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ బైసెక్ట్స్ ద కార్డ్. అలాగే 10 సెంటీమీటర్స్ ఉన్న కార్డ్లో నువ్వు 5 సెంటీమీటర్స్ పాయింట్ నుంచి సెంటర్ ఆఫ్ సర్కిల్కి మనం ఎప్పుడైనా లైన్ కొడితే అది ఆటోమేటిక్గా 90 డిగ్రీస్ చూపిస్తుంది. సో మనం ఇప్పుడు చెప్పుకున్న దానికి కాన్వర్స్, లైన్ డ్రాన్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు బైసెక్ట్ ద కార్డ్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద కార్డ్. నేను ఒక పాయింట్ ఇచ్చి ఈ పాయింట్ మించి నేను ఎన్ని సర్కిల్స్ డ్రా చేయగలను అంటే ఇన్ఫైనైట్ నెంబర్, అది ఎలాగో చూపిస్తాను. ఇలా వేస్తూ పోతే ఎన్నైనా వేయచ్చు. 2 పాయింట్స్ ఇచ్చి ఎన్ని సర్కిల్స్ వేయగలను అంటే మళ్ళీ ఇన్ఫైనైట్, అది ఎలాగో చూపిస్తాను. 3 నాన్ కోలీనియర్ పాయింట్స్ ఇస్తే ఎన్ని సర్కిల్స్ అంటే ఓన్లీ 1 సర్కిల్ ఈజ్ పాసిబుల్ ఫర్ 3. ఒక్కటే సర్కిల్ మనం వేయగలం 3 పాయింట్స్ కాబట్టి. ఇది సర్కిల్ తరక కంప్లీట్ ఇంట్రడక్షన్.